హలో గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ యాంకర్ ఆరోహి. చాలా రోజులు పిల్లలకు ఆట విడుపుగా ఉన్న వేసవి సెలవులు ఇంకా ముగిశాయి. స్కూళ్ళు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. ఇన్నాళ్ళు ఆటపాటలు, టూర్లు, అమ్మమ్మ నానమ్మల ఇళ్లలో హ్యాపీగా గడిపిన చిన్నారులు మళ్ళీ పుస్తకాల సంచులు సర్దుకోవాల్సిన సమయం వచ్చేసింది. అయితే హఠాత్తుగా సెలవుల మూడ్ నుంచి స్కూల్ వాతావరణంలోకి మారడం పిల్లలకు అంత సులభం కాదు. ఈ సమయంలో వారిలో రకరకాల మానసిక మార్పులు కనిపిస్తాయి. కొందరు పిల్లలేమో ఉత్సాహంగా ఉంటే మరికొందరు ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంటారు. మరి ఈ బ్యాక్ టు స్కూల్ సమయంలో పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? వారు ఎలాంటి భయాలకు లోనవుతారు? పిల్లలను మానసికంగా సిద్ధం చేయడంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అంశాలపై మనకు వివరించడానికి, లైవ్లో మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు. నమస్తే సార్. నమస్తే. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు కనుక్కుందాము. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో సార్. సో ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి అనగానే, అంటే ఒక సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అనే కాన్సెప్ట్ పిల్లలకి అంత ఈజీగా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి ఆ టైంలో వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది సార్? మీరు బ్యాక్ టు స్కూల్ అన్నారు, దానికి ఇంకో పదం కలుపుకుంటే ఆ ప్రాబ్లం అయిపోతుంది. బ్యాక్ టు స్కూల్ బ్లూస్ అంటారు దాన్ని. బ్లూస్ అంటే కొంచెం దిగులు, ఆందోళన ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎందుకనంటే మీరు చెప్పిన ఇంట్రడక్షన్ చెప్పినట్లు అప్పటి వరకు ఫ్రీగా ఉన్న పిల్లలు ఇప్పుడు ఒక షెడ్యూల్లోకి రావాలి అని అంటే వాళ్ళు తమ స్వేచ్ఛని కోల్పోతున్న ఫీలింగ్లో పడిపోతారు. ఫస్ట్ పాయింట్. సో రెండోది, కొత్త క్లాస్లోకి వెళ్తుంటారు. కొత్త క్లాస్లోకి వెళ్ళేటప్పుడు కొత్త క్లాస్లో కొత్త సబ్జెక్టు, కొత్త సిలబస్సు, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఎలా ఉంటుంది అనేది ఒక యాంగ్జైటీ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. సో దాంతోపాటు కొత్త స్కూల్ కూడా మారుతుంటే ఇంక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ కలిపి బ్యాక్ టు స్కూల్ బ్లూస్ అని అంటాం. అది కామన్, వెరీ కామన్ ఫర్ ఎనీ చైల్డ్. సో దానికి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు అలా అనుకుంటే అంటే కిడ్స్ మీరు అన్నట్టు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, కానీ అక్కడ కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్ ఉంటారు, మళ్ళీ ఒక కొత్త వాతావరణం అనేది ఉంటుంది. మళ్ళీ దాని ప్లేస్లోకి వెళ్ళగానే ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ కావచ్చు పిల్లలు, వాళ్ళపైన ఆ ప్రభావం ఎంతవరకు చూపుతుంది? సో ఖచ్చితంగా ప్రభావం చూపుతుందండి. ఎందుకంటే పిల్లలు తమ బిహేవియర్ని, తమ అయిష్టాన్ని కానీ తమ ఇష్టాన్ని కానీ ఏదైనా కానీ అందరి పిల్లలు మాటల్లో చెప్పలేరు. సో మాటల్లో చెప్పలేని పిల్లలు దాన్ని తమ బిహేవియర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో కొంతమంది మొండికేస్తారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది కడుపు నొప్పి వస్తుంది, కొంతమందికి హెడేక్ వస్తుంది, కొంతమందికి మోషన్స్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తారంటే పేరెంట్స్ కొట్టేస్తారు, అంటే కొట్టిపడేస్తారు. స్కూల్కి ఎగ్గొట్టడం కోసం కడుపు నొప్పి అంటున్నావా అని అంటారు. కానీ నిజానికి ఆ కడుపు నొప్పి నిజంగా వాళ్ళకు ఉండి ఉండొచ్చు. సో చిల్డ్రన్ వుడ్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ వేస్. సో కరెక్ట్గా మనం పిల్లల్ని కనుక ట్యూన్ చేయగలిగితే ఈ బ్లూస్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు సెలవులు అయిపోతున్నాయి అనే విషయాన్ని పిల్లలు మనకి నేరుగా చెప్పలేకపోవచ్చు, కానీ వారి ప్రవర్తనలో ఎక్కువగా మార్పులు వస్తూ ఉంటాయి. సో ఆ ఏ మార్పులు వల్ల అంటే పేరెంట్స్ జాగ్రత్త పడవచ్చు, వాళ్ళు వెంటనే గుర్తించి? అదే నేను ఇప్పుడు చెప్పాను కదా. సో కడుపు నొప్పి వచ్చిన, తల హెడేక్ వచ్చిన, లేకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళనని మారాన్ చేస్తున్నా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్న క్యూస్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. అవి వాళ్ళ మాటలు చెప్పలేరు కాబట్టి అది మనం పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అంతే తప్ప వీళ్ళు కొట్టి పడేయకూడదు. పిల్లలు తమ ఫీలింగ్స్ని బిహేవియర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు అనే ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే దాన్ని మనం పేరెంట్స్ ఖచ్చితంగా అడ్రస్ చేయొచ్చు. ఓకే సార్, మీరు అన్నట్టు కొంతమంది పిల్లలేమో కడుపు నొప్పి, తలనొప్పి, ఫీవర్ వచ్చింది, మేము వెళ్ళము అని మారం చేస్తుంటారు. కానీ కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్లో, అంటే ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే మనం భయపడిపోతారు. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏడుస్తూ ఉంటారు. సో దాన్ని ఎలా తీసుకోవచ్చు? సో మెయిన్ రీజన్ అది దీన్ని సెపరేషన్ యాంగ్జైటీ అంటామండి. అంటే పిల్లలకి అతి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? పేరెంట్స్. ఈ పేరెంట్స్ నుంచి దూరంగా ఉండడానికి చాలామంది పిల్లలు ఇష్టపడరు. ఓకే, స్కూల్ అనేది వాళ్ళను పేరెంట్స్, ఒక సురక్షితమైన ప్రదేశమైన పేరెంట్స్ నుంచి దూరంగా తీసుకెళ్తుంది.
సెపరేట్ చేస్తుంది. అప్పుడు యాంగ్జైటీ ఖచ్చితంగా రైజ్ అవుతుంది. సో అది కాక కొంతమంది పిల్లలకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో టీచర్స్ బుల్లీ చేస్తుండొచ్చు, పిల్లలు బుల్లీ చేసి ఉండొచ్చు, లేకుంటే అక్కడ ఏదైనా కానీ ఒక వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండొచ్చు. అలాంటి డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఓకే. సో ఎందుకు? గతకాలపు భయాలు ఉంటాయి, గత సంవత్సరం ఉన్న భయాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళని వేధిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడక వాళ్ళు దాన్ని మారాం చేయటం లాగా, లేకుంటే కింద పడి దొరలటము, ఇటువంటి రకరకాల విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ అనగానే మామూలుగా సండే అంటేనే పిల్లలు ఆ టైమింగ్ ఒక 1 డేలో 2 డేస్లోనే ఆ టైమింగ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి, మన డైలీ స్కెడ్యూల్ మనకైనా. సో పిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం కూడా లేట్గా పడుకోవడం, లేట్గా లేవడము, ఆ స్కెడ్యూల్ అంతా మారిపోతుంది వాళ్ళది. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయొచ్చు? అంటే ఎన్ని డేస్ ముందు నుంచి వాళ్ళకి మళ్ళీ ఆ స్కెడ్యూల్ అలవాటు చేయొచ్చు? అట్లీస్ట్ ఒక 10 డేస్ ముందు మొదలు పెట్టాలండి మనం. ఎందుకనంటే ఇప్పుడు మనమే ఉన్నాము, రోజు డే డ్యూటీ చేసే వాళ్ళకి నైట్ డ్యూటీ చేయమన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? నైట్ డ్యూటీ చేయమని డే డ్యూటీ అనుకోండి, ఎలా ఉంటుంది? డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మన బాడీ అనేది ఒక మెకానిజంకి అలవాటు పడిపోయింది. అలాగే సమ్మర్లో పిల్లలు అనేవాళ్ళు చక్కగా ఏ టైం పడితే ఆ టైంలో హ్యాపీగా తిరుగుతూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు సిటీలో అనుకోండి 8:30 స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు 7:30కి క్యాబ్ కానీ లేకుంటే బస్ కానీ అందుకోవాలి. అంటే వాళ్ళు 6:30కి లేవాలి. ఓకే, మామూలు సమ్మర్ హాలిడేస్లో 8 దాకా 9 దాకా పడుకున్న పిల్లలు 6:30కి ఎట్టి పరిస్థితులు లేవాలి. లేస్తేనే వాళ్ళు స్కూల్ బస్ అందుకోగలరు. వాళ్ళకి అలవాటు చేయడానికి ఏం చేయాలంటే ఒక 10 డేస్ ముందు మొదలుపెట్టేసి, సో 8:30కి లేస్తాను అనుకోండి మామూలుగా రెగ్యులర్గా, ఒక రోజు 2 రోజులు 8కి లేపండి, 2 రోజులు 7:30కి, 2 రోజులు 7కి, 2 రోజులు 6:30కి, అట్లా వాళ్ళని గ్రాడ్యువల్గా వాళ్ళు మనం అనుకున్న టైంకి లేపేలాగా ట్యూన్ చేయాలి. అలాగే ఇప్పుడు సమ్మర్లో లేట్ నైట్ పడుకుంటారు పిల్లలు, టీవీ చూస్తూనో లేకపోతే మొబైల్ స్క్రోల్ చేస్తూ ఇంకోటి లేట్ నైట్ పడుకుంటారు. అలాగే వాళ్ళని గ్రాడ్యువల్గా వాళ్ళ స్లీప్ టైంని ముందుకు తీసుకురావాలన్నమాట. ఒక 10 పడుకున్నాను అనుకోండి, నిదానంగా ముందు జరపండి, 9:30, 9 అట్లా ముందు జరిపి, అలాగా పేరెంట్స్ ఒక 10 డేస్ బిఫోర్ నుంచి వాళ్ళని ట్యూన్ చేయాలి. ట్యూన్ చేసినప్పుడు మాత్రమే పిల్లలు ఖచ్చితంగా దానికి స్కూల్కి రెడీ అవుతారు. సార్, ఇందాక మీరు లాస్ట్లో చెప్పినట్టు అంటే ఈ లేట్ నైట్ టీవీ చూసి పడుకోవడము, మొబైల్స్ చూసి పడుకోవడం అనేది చాలా కామన్ మనకి. సో ఈ స్క్రీన్ అడిక్షన్ అంటే ఈ టెక్నాలజీ కాలంలో చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలు మారం చేయగానే మొబైల్స్ ఇవ్వడము, వాళ్ళు అన్నం తినాలన్నా, వాళ్ళు ఇంకో వర్క్ చేయాలన్నా, హోంవర్క్ చేయాలన్నా కూడా లాస్ట్కి మొబైల్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ స్క్రీన్ అడిక్షన్ అనేది ఎక్కువైపోయింది. ఏ ట్రిక్స్ వాడి, ఏ టిప్స్ వాడి పేరెంట్స్ దూరం చేయొచ్చు దీన్ని? ఫస్ట్ పాయింట్, స్క్రీన్ అడిక్షన్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని పేరెంట్స్ అర్థం చేసుకుంటే స్క్రీన్ అడిక్షన్ తప్పించుకోవడం సులభం అండి. ఇప్పుడు మనం మామూలుగా లైఫ్లో ఏది సాధించాలన్నా కానీ కొంత టైం స్పెండ్ చేసి కృషి చేస్తే మనకు ఒక అచీవ్మెంట్ వస్తుంది. ఆ అచీవ్మెంట్ వచ్చినప్పుడు బ్రెయిన్ లోపల డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, ఒక షార్ట్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. స్క్రీన్ గేమ్స్, మొబైల్ గేమ్స్లో అది ఎవ్రీ మినిట్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ ఒక లెవెల్ పాస్ అయిపోగానే ఒక డోపమైన్ టప్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఆ డోపమైన్ ఇచ్చే ఆ హ్యాపీనెస్ కెమికల్ అంటాం దాన్ని. ఆ ఇచ్చే హ్యాపీనెస్ కోసం పిల్లలు పదే గేమ్స్ ఆడుతూ ఉంటారు, రైట్? అందుకే అడిక్ట్ అవుతారు ఈజీగా పిల్లలు గేమ్స్కి. సో ఇప్పుడు సమ్మర్ అంతా మీరు పిల్లలకి అడిగినంత టైము మొబైల్ ఇచ్చేసి లేకుంటే ట్యాబ్ ఇచ్చేసి ఇప్పుడు సడన్గా మీరు లాగేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తిరగబడతారు. చాలామంది పిల్లలు తిరగబడతారు, గొడవ చేస్తారు, ఏడుస్తారు, రకరకాల విన్యాసాలు చేస్తారు. సో విపరీతమైన కోపం వస్తుంది వాళ్ళకు. కాబట్టి వాళ్లకు ఒకేసారిగా మొబైల్ కానీ ట్యాబ్ కానీ లాక్కోవడం చేయకూడదు. స్కూల్ ఎలాగైతే 10 డేస్ బిఫోర్ మనం ప్రాక్టీస్ మొదలు పెట్టామో అలాగే 10 డేస్ బిఫోర్ నుంచి, సపోజ్ ఇప్పుడు మీ అబ్బాయి రోజుకొక 3 అవర్స్ గేమ్ ఆడుతున్నాను అనుకోండి, దాన్ని నిదానంగా 2.5 అవర్స్, 2 అవర్స్, 1.5 అవర్, 1 అవర్ 50 మినిట్స్ అట్లాగా నిదానంగా తగ్గించుకుంటూ స్కూల్ టైం వచ్చేసరికి <1 అవర్ ఉండేలాగా మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. చేస్తే అప్పుడు పిల్లలు స్కూల్కి రెడీ అవుతారు. సార్, అలాగే ఇందాక ముందు మనం మాట్లాడుకున్నట్టు అంటే కొత్త వాతావరణం ఉంటుంది, కొత్త టీచర్లు, కొత్త స్టూడెంట్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలు ఎలా అలవాటు పడవచ్చు ఈజీగా? ఇప్పుడు కొత్త
కొత్త స్కూల్ యూజువల్గా పాత స్కూల్కి వెళ్తారు, మళ్ళీ కొత్త క్లాస్కి వెళ్తారు. కానీ కొత్త స్కూల్కి వెళ్తుంటే మాత్రం ఇప్పుడు ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్ మారుస్తున్నాం అనుకోండి, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ది చైల్డ్ 2 days బిఫోర్ ఏ స్కూల్ తీసుకెళ్ళేసి స్కూల్ క్యాంపస్ని, గ్రౌండ్ని, వీలైతే టీచర్స్ని పరిచయం చేసి సో వాళ్ళని ఆ స్కూల్కి అలవాటు చేయాలి. ఫస్ట్ పాయింట్ ఎప్పుడైతే. ఇంకోటి చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే, నేను ఈరోజే ఒక రీల్ చూశానండి. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు, వాళ్ళ మదర్ డ్యాన్స్ చేస్తుంది. అంటే రీల్ చేస్తున్నా సార్, లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని ఆమె ఉత్సాహంతో డాన్స్ చేస్తానమాట. అరే మీ బాధ నాకు తగ్గింది అమ్మయ్య, నేను ఫ్రీ అయిపోయాను డాన్స్ చేస్తుంది. సమ్మర్ హాలిడేస్ అంతా సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ రెడీ అవుతున్నాను డాన్స్ చేస్తుంది. దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ అండ్ రాంగ్ సిగ్నల్స్ టు ది చైల్డ్. అంటే మా పేరెంట్స్ వదిలించుకుంటున్నారు అనే సిగ్నల్ పంపిస్తుంది, తెలియకుండా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో చాలా మంది పేరెంట్స్ చేసే ఇంకో తప్పు ఏంటంటే, స్కూల్ని ఒక పనిష్మెంట్ ప్లేస్ లాగా చూపిస్తారు మాటల్లోనే. అయిపోయిందా, ఇంకా అయిపోయింది, నీ సరదా అంతా తీరిపోయింది, ఇంకా 10 daysలో నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళాలిరా అంటారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు మీరు, స్కూల్ అనేది సరదా లేని ప్రదేశము. ఓకే, స్కూల్ అనేది ఒక పనిష్మెంట్ ప్లేస్ అనే విషయాన్ని మీరు చెప్పకుండానే పిల్లలకు చెప్తున్నారు. సో దీన్ని రివర్స్లో చెప్పాలి, దీన్ని రివర్స్ చేయాలి. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు కొంతమంది ఫ్రెండ్స్తో ఆడుకున్నావు, ఇప్పుడు కొత్త స్కూల్కి వెళ్ళావు అనుకో, నీకు కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త క్లాస్ వస్తుంది, కొత్త టీచర్స్ వస్తారు, యూ కెన్ హ్యావ్ న్యూ ఎక్స్పీరియన్స్ అనే స్కూల్ పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ పిల్లలకి క్రియేట్ చేయాలి. అది చేసినప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. లేదంటే ఏ పిల్లలు కూడా ఫ్రీడమ్ కోరుకుంటారు తప్ప, రోజు ఉదయం 8:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకు క్లాస్ రూమ్లో కదలకుండా కూర్చోవాలని ఏ పిల్లాడు కోరుకోరు. ఓకే, దాన్ని మనం రెడీ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఈ స్టూడెంట్స్ టీచర్తో అలవాటు ఎలా అవ్వాలి అనేది మనం మాట్లాడుకున్నాం సార్. వాళ్ళకి ఇంకో మెయిన్ ఒత్తిడి ఉండేది ఏంటి, హోంవర్క్స్, ఎగ్జామ్స్, దానిపైన చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ అంటే వాళ్ళు వాటికి అలవాటు పడిపోయి ఇంకా కాన్సన్ట్రేషన్ పెరిగేలాగా పేరెంట్స్ ఏ విధంగా హోంవర్క్ చేయొచ్చు? ఫస్ట్ పాయింట్, స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వారం రోజుల పాటు హోంవర్క్ గురించి ప్రెషర్ చేయకుండా ఉండటం మంచిదండి. ఒక 1 week వద్దు. ఓకే, ఫస్ట్ లెట్ దెమ్ ట్యూన్ టు ది స్కూల్ ఎన్విరాన్మెంట్, స్కూల్ టైమింగ్ దీనికి ఉపయోగించండి. సో రెండోది, గంటల తరబడి హోంవర్క్ చేయాలి, గంటల తరబడి చదవాలి అనే ఆలోచన పేరెంట్స్ అనుకుంటే దాన్ని మానేసేయండి. ఓకే, ఎందుకంటే ఈ జనరేషన్లో అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. సో గంటల తరబడి చదువుకోవడం అనేది ఒక జనరేషన్లో, ఎందుకు మాకు టీవీ, మేము చదివే టైంలో టీవీ లేదు. ఓకే, టేప్ రికార్డులు చాలా తక్కువ ఉండేవి, ఒక రేడియో మాత్రమే ఉండేది, సౌండ్ పొల్యూషన్ చాలా తక్కువ ఉండేది. ఓకే, ఇప్పుడు పిల్లలు చదువుతూ ఉంటే ఒక పక్కనేమో టీవీ మోగుతూ ఉంటుంది, ఇంకొకనేమో మదర్ టీవీ ఫోన్లో మాడుతుంటారు, ఇంకొక ఫాదర్ ఫోన్లో మాడుతూ ఉంటారు, రకరకాల స్టిమ్యులస్ వాళ్ళకి తగులుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకు ఫోకస్ అనేది కష్టం. కాబట్టి మీరు పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళని 20 minutes కనుక హోంవర్క్ చేసుకుంటే ఒక 5-10 minutes గ్యాప్, 5 minutes అట్లీస్ట్ గ్యాప్, తర్వాత మళ్ళీ ఇంకో 20 minutes, అట్లా 20 minutes ఒక షెడ్యూల్ చేసుకుంటే దే కెన్ డూ గుడ్. సో గంటల తరబడి చదవడం అనేది ఈ జనరేషన్ కుదిరే పని కాదు. అండ్ ఇందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు అందరు పిల్లలు సూపర్గా చదవాలని లేదు. కొంతమంది ఎంత కాన్సన్ట్రేట్ చేసి చదివినా కూడా వాళ్ళకి అది అర్థం అవ్వదా మరి మనకి తెలియదు. సో దాన్ని ఎలాగ అంటే, ఇప్పుడు ప్రెషర్, పేరెంట్స్ చాలా మంది కూడా ప్రెషర్ పెడుతూ ఉంటారు, మార్క్స్ ఎందుకు రావట్లేదు, ఇంకా చదువు అని. వాళ్ళు చదివినా కూడా కొంతమందికి మార్క్స్ రాదు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు పేరెంట్స్కి ఉన్న ఒక అపోహ ఏంటంటే, మార్కులు వచ్చిన పిల్లవాడు తెలివైనవాడు, మార్కులు లేనివాడు తెలివి తక్కువ అని ఒక అపోహ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, అది ముందు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే స్కూల్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఓన్లీ 2-3 kinds ఆఫ్ ఇంటెలిజెన్స్ని మాత్రమే మెజర్ చేస్తుంది. బట్ చిల్డ్రన్ హ్యావ్ 9 kinds ఆఫ్ ఇంటెలిజెన్సెస్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అని ఉంటుంది. అంటే ప్రతి పిల్లల్లోనూ 9 రకాల ఇంటెలిజెన్స్లు ఉంటాయి. కాబట్టి మనము మార్కులు రానంత మాత్రం పిల్లలు తెలివి తక్కువ అని కాదు అర్థం. ఓకే, మార్కులు అనేది ఏది, అకాడమిక్ ఇంటెలిజెన్స్ అనేది లాజికల్ ఇంటెలిజెన్సు, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్సు, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్సు, స్పేషియల్ ఇంటెలిజెన్స్, ఈ 4 మెజర్ చేస్తుంది. ఓకే, మరి మ్యూజిక్లో ఒక పిల్లడికి మ్యూజిక్లో స్కిల్ ఉంటుంది, వాడు తెలివి తక్కువవాడా? ఒకడు ఇప్పుడు సపోజ్ వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, హీఈస్ 15 years old. ఓకే, ఖచ్చితంగా వాడికి మార్కులు అయితే బాగా వచ్చి ఉండవు.
ఎందుకు వాడి ఫోకస్ అంతా కూడా క్రికెట్ పైన ఉంది. మరి వాడు తెలివి తక్కువ కూడా. ఓకే, ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, ఇప్పుడు చదువు రాదు. ఇప్పుడు మా వాడు భవన్స్లో చదివినప్పుడు ఇప్పుడు ఒక క్లాస్మేట్ ఉన్నాడు, వాడు చదువు రాదు, అంటే పెద్దగా చదవడు నిజానికి. ఓకే, వాడు ఖచ్చితంగా 40 మార్క్స్ చదువుకుంటాడు, 40 మార్కులే చదువుతాడు వాడు. 40 మార్కులు వస్తే వాడు హ్యాపీ. అంటే సార్ 35కి పాస్ అయిపోతాం కాబట్టి 40 బార్డర్లో పెట్టి వాడు హ్యాపీ. ఓకే, సో ఎందుకు వాడి ఇంట్రెస్ట్ దాంట్లో లేదు. ఇప్పుడు క్రికెటర్గా అనుకుంటే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత క్రికెటర్ గురించి వచ్చేసి ఇప్పుడు నౌ హీస్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. వాడు తెలివి తక్కువ కూడా. నేను ఎప్పుడు మా వాడు చెప్తున్నాను, ఎవరో వాడు తెలివైన వాడు మీ అందరికంటే అని చెప్పేసి. వాడి ఇంటెలిజెన్స్ వేరే ప్లేస్లో ఉంది అంతే, రైట్. కాబట్టి మార్కులు ఒక్కటే పిల్లల యొక్క తెలివితేటల కొలమానం కాదు. పిల్లల తెలివితేటలు 9 రకాల తెలివితేటలు ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఉంటారండి, వాళ్ళ మార్కులు రావు. ఓకే, కానీ వాడి చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు. వాడి చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు. ఎందుకు? వాడికి లీడర్షిప్ స్కిల్ ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్పర్సనల్ స్కిల్ అంట. వాడు 10 మందిని కూడగట్టగలడు. వాడు రేపు భవిష్యత్తులో లీడర్ అవుతాడు, ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్ అవుతాడు. కాబట్టి మార్కులు అనేవి ఒక కొలమానం మాత్రమే, పిల్లల తెలివితేటలకు అది పూర్తి కొలమానం అయితే కాదు. అది అర్థం చేసుకుంటే చాలు. ఇంట్రెస్టింగ్ సార్. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఫస్ట్ రోజు అంటే స్కూల్ స్టార్ట్ అయింది అనగానే ఈ కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ కంటే పిల్లల కంటే ఎక్కువగా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా తల్లులు ఈ వ్యాన్ టైమింగ్స్ కానీ లంచ్ బాక్స్ కానీ పరిగెత్తుతూ పద టైం ఏంది అంటారు. సో ఆ ప్రెషర్ని పిల్లల మీద చూపించకుండా ఎలా మేనేజ్ చేయొచ్చు, వాళ్ళు కూడా ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? సో దీన్నే ఎమోషనల్ కంటాజియన్ అంటారండి. అంటే పిల్లలు మనం చెప్పింది నేర్చుకోరు, మనం చూసి నేర్చుకుంటారు. సో ఎప్పుడైతే మదర్ కనుక యాంగ్జైటీ పర్సనాలిటీ అయ్యుండి యాంగ్జైటీ చూపిస్తూ ఉంటే పిల్లలు కూడా అదే పిక్ చేసుకుంటారు. సో వీలైనంత వరకు రేపు ఏం చేయాలి అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, రేపు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయాలి, బాక్స్లోకి ఇచ్చేయాలి, ముందే నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఉదయం అంత హడావుడి ఉండదు, ఆలోచించడం ఏముండదు, లేస్తారు టక్ మనం చేసేస్తారు. లేదు ఒక్కొక్కసారి టైం కానప్పుడు సో బస్సు మిస్ అయ్యిద్ది అని అంటారు. హడావుడి పెట్టేందులో ఉపయోగం లేదు. బస్ మిస్ అయితే కానివ్వండి, ఒకరోజు పోతే ఏమవుతుంది, ఏం కాదు కదా. వీలైతే ఆటోలో తీసుకుని వదిలిపెట్టండి, లేదనుకుంటే ఒక రోజు వెళ్ళడు, అంతే కదా. దానికి కాకుండా మీరు యాంగ్జైటీ ఫీల్ అయ్యి, మీరు టెన్షన్ ఫీల్ అయ్యి, మీరు కనుక పేరెంట్స్ ఎవరైనా మదర్ కానీ ఫాదర్ కానీ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా అది పిల్లలకి అంటువ్యాధిలాగా సోకుతుంది. వాళ్ళు కూడా యాంగ్జైటీ పర్సనాలిటీగా మారుతారు. కాబట్టి ముందు పేరెంట్స్ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటే పిల్లలు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ డే స్కూల్ మొదటి రోజు పిల్లలు వెళ్ళాలంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు కొంచెం ఆ ప్రెషర్ కానీ చిన్నపాటి భయంతో ఫీల్ అవుతూ ఉంటారు కదా సార్. అలాంటప్పుడు పేరెంట్స్ అంటే వాళ్ళని ఆ ఇంట్లో వాతావరణం ఆ రోజు ఎలా ఉంటే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి పర్లేదు ఈ రోజు స్కూల్కి వెళ్దాం అనుకుంటారు? ఆ రోజు ఆ ఇంట్లో పండగ వాతావరణం ఉండాలి. ఓకే, స్కూల్ రీఓపెనింగ్ అంటే అలా క్రియేట్ చేయాలి. నానా రేపు నీ స్కూల్ రీఓపెనింగ్ అవుతుంది, కొత్త స్కూల్, అది ఇంకో ఫెస్టివల్ లాగా, కొత్త బ్యాగు, కొత్త డ్రెస్సు. ఓకే, నీకు ఏ టిఫిన్ ఇష్టమో చెప్పు, ఆ టిఫిన్ చేసి పెడతాను, నీకు ఏం బాక్స్ కావాలి చెప్పు, ఆ బాక్స్ చేసి పెడతాను అని చెప్పి పేరెంట్స్ షుడ్ క్రియేట్ క్యూరియాసిటీ టు గో టు స్కూల్ ఇన్ ది చిల్డ్రన్. ఓకే, సో అంతే తప్ప గట్టిగా అరిచి కేకలు పెట్టి చేస్తే ఉపయోగం లేదు. సో పేరెంట్స్ అనేవాళ్ళు ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాలి ఆ రోజు. నిజంగా కొత్త బట్టలు వేస్తాం కదా, కొత్త బట్టలు, కొత్త బ్యాగు, కొత్త బుక్స్ అన్ని కొత్తగా ఉంటాయి కదా. అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి ఇష్టం, నీకు ఏం కావాలి చెప్పు, రేపు అది చేసి పెడతాను, నీకు ఏ బాక్స్ కావాలి చెప్పు, అది చేసి పెడతాను. సో అని చెప్పి చేశారనుకోండి, ఖచ్చితంగా పిల్లలు హ్యాపీగా లేచి రెడీ అయ్యి వెళ్తారు. అండ్ కొంతమంది కూడా అంటే మనం కొత్త బుక్స్ కొన్నప్పుడు దానికి కవర్స్ వేసి స్టిక్కర్స్ వేసి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాటి మీద. చాలా ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు అదొక నిజానికి ఈ జనరేషన్లో పిల్లల స్కూల్ ఓపెన్ అవుతుందంటే పిల్లల కంటే పేరెంట్స్కి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు పుస్తకాలు కనుక వస్తే, ఇప్పుడు మాకు ఎవరు పుస్తకాలకు అట్టలు ఎవరు వేయలేదండి, ఎవరు మేమే వేసుకున్నాము. ఓకే, అప్పుడు పేపర్ కూడా దొరికేది కాదు మనకు. మాకైతే మా ఇంటి పక్కనే మా ఇంట్లోనే పాలకేంద్రం ఉండేది. ఆయన సోవియట్ భూమి బుక్ తెప్పించేవాడు. సోవియట్ భూమి అని పుస్తకం వచ్చేది రష్యా నుంచి. దాంట్లో మంచి గ్లేజ్డ్ పేపర్ కొంచెం మందంగా ఉండేవి. ఆయన అడిగి ఆ పుస్తకం తెచ్చుకొని కవర్ వేసుకునేవాళ్ళం.
ఓకే. ఇప్పుడు బుక్స్తో పాటే కవర్స్ కూడా అమ్ముతున్నారు. అయితే ఈ కవర్స్ వేయటాన్ని మ్యాక్సిమం పేరెంట్స్ తీసుకుంటున్నారు ఆ బాధ్యతని. తీసుకోండి, పిల్లలకు రాదు కాబట్టి తీసుకోవచ్చు, కానీ ఆ పనిలో పిల్లలు కూడా భాగస్వామ్యం చేయాలి, వాళ్ళు కూడా పార్ట్నర్ చేయాలి. కవర్స్ వేయడంలో పిల్లలు కూడా పార్ట్నర్ చేసి ఇదిగో ఇది ఇట్లా కట్ చేయి, ఇది అందించు, లేదంటే ఈ స్టిక్కర్ను వంటించు అని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చైల్డ్ ఆల్సో. ఓకే. సో అలాగే సార్, ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు తోటి స్నేహితులతోటి సమ్ టైమ్స్ చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, లేదంటే వాళ్ళు బుల్లి చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాల వల్ల ఇంకా ఎక్కువ భయం వస్తుంది వాళ్ళలో. వాళ్ళు అలాంటి విషయాలని ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్తో ఎలా షేర్ చేసుకోవాలి, అంటే వాళ్ళు షేర్ చేసుకోవాలంటే పేరెంట్స్ అలాంటి అట్మాస్ఫియర్ని కలిగించాలి. ఈ బుల్లింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందండి పిల్లల్లో కూడా, చిన్నపిల్లల్లో కూడా బుల్లింగ్ పెరిగింది. సో బుల్లింగ్ కనుక జరుగుతూ ఉంటే ఏ విషయం, పిల్లలు స్కూల్లో జరిగిన ఏ విషయానైనా కానీ తమతో చెప్పుకునే స్పేస్ని పేరెంట్స్ క్రియేట్ చేయాలి. చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈరోజు హోంవర్క్ ఏంటి అని అడుగుతారు, ఈరోజు హోంవర్క్ ఏంటి అని అడుగుతారు. అడగాల్సినది కాదు, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఓకే, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మీ టీచర్ ఏమన్నారు, నువ్వేం చదువుకున్నావు, నిన్ను స్కూల్లో ఏం ఎంజాయ్ చేసావు, ఇది అడిగినప్పుడు ఆ తర్వాత ఏది నిన్ను ఇబ్బంది పెట్టిందని అడిగితే చెప్తారు వాళ్ళు. రాగానే హోంవర్క్ అడిగారు అనుకోండి, వాళ్ళు షట్ డౌన్ అయిపోతారు. రైట్, ఫస్ట్ పేరెంట్స్ ఆ స్పేస్ ఇవ్వాలి. అలాగే వాళ్ళు చెప్పేటప్పుడు అది చిన్న విషయం దాన్ని పట్టించుకుంటావేంటి అని అనకూడదు. అనకుండా వాళ్ళు చెప్పేది పూర్తిగా విని దానికి సొల్యూషన్ మనం చూపించాలి. నేను ఒక ఉదాహరణ చెప్తా. మావాడు బౌన్స్లో చదివాడు. వాడు 3rd క్లాస్ ఉన్నప్పుడు ఒకరోడు ఉండేవాడు వాళ్ళ క్లాస్మేట్లు. ఓకే. ఇక్కడ ఆ క్లాస్లో ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే వీడు వాళ్ళిద్దరి మధ్య లింక్ పెట్టేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి పిల్లలు పుట్టించేసి వాళ్ళ పేర్లు కూడా పెట్టేవాడు. 3rd క్లాస్, ఓకే, 3rd క్లాస్ పిల్లోడు. సో అది పిల్లలు ఏడ్చేవాళ్ళు. సహజంగా అమ్మాయి అబ్బాయికి లింక్ పెట్టి వాడు కథలు చెప్తే పిల్లలు ఏడుస్తారు కదా, ఏడ్చేవాళ్ళు. నాకు వచ్చి ఓ రోజు చెప్పాడు, అన్న మా క్లాస్లో కూడా ఎట్లున్నాడు అని చెప్పాడు. నేను వెంటనే అడిగాను, అరే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారా అని అడిగాను. అన్న వాళ్ళ ఫాదర్ సినిమా రైటర్ నానా అన్నాడు. మంచిరా, ఓకే, రైటింగ్ స్కిల్స్ అన్ని స్కూల్లో చూపించినట్టు. అంటే ఈ స్టోరీలన్నీ వాడు ఇంట్లో వింటున్నాడు. వీడు వాళ్ళ ఫాదరు వేరే రేట్ చేసినప్పుడు ఈ స్టోరీ వింటున్నాడు. విని దాన్ని తీసుకొచ్చేసి స్కూల్లో వాడు ఇది చేస్తున్నాడు. వాడు తప్పేం లేదు అందులో, చేస్తున్నాడు అని. కానీ అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళి వాడిని స్కూల్లో పంపించేస్తారు. ఓకే. సో ఆ స్పేస్ పేరెంట్స్ క్రియేట్ చేయాలి. బుల్లింగ్ చేస్తుంది, ఎందుకంటే బుల్లింగ్ ఎఫెక్ట్ అనేది భయంకరంగా ఉంటుందండి. చాలామంది పేరెంట్స్ తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, బుల్లింగ్ కనుక జరుగుతూ ఉంటే మీరు దాన్ని గుర్తించి దాన్ని వెంటనే అడ్రస్ చేయకపోతే అది లైఫ్ లాంగ్ పిల్లల్ని వేధిస్తుంది. వాళ్ళు ఎంత పెద్ద పదవిలోకి వెళ్ళినా కానీ ఆ బుల్లింగ్ ఎఫెక్ట్ అనేది వాళ్ళ పర్సనాలిటీలో భాగంగా మారి వాళ్ళు అన్నీ భయపడుతూ ఉంటారు. కాబట్టి సో బుల్లింగ్ జరిగిందని ఆ స్పేస్ పేరెంట్స్ క్రియేట్ చేయాలండి. పేరెంట్స్ ఆ ఓపెన్నెస్ ఇచ్చి ఆ ఫ్రీడమ్ని క్రియేట్ చేయాలి. అప్పుడే మనం ఆ బుల్లింగ్ అడ్డుకోగలుగుతాం. ఎస్. అండ్ సార్, ఇప్పుడు మన సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినా లేదంటే చిన్న పండుగ హాలిడేస్ స్టార్ట్ అయినా ఫస్ట్ పిల్లలకు అలవాటు అయ్యేది జంక్ ఫుడ్. బయట ఫుడ్ అలవాటు అయిపోతుంది ఇంట్లో కన్నా కూడా. ఇప్పుడు ఇంకా లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తాం కదా, ఈరోజు బయట తినిపించేద్దాము అని. అలాంటిది కంప్లీట్గా ఒక 15 days, ఒక 2 months అలా అలవాటైన పిల్లలకి మళ్ళీ సడన్గా లంచ్ బాక్స్లో పెట్టి పంపిస్తే వాళ్ళు అసలు తినడానికి ఇష్టపడరు. సో ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళ డైట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 10 days నుంచి నిదానంగా డైట్ మార్చుకుంటూ రావాలి. స్లీప్ లాగా మార్చుకుంటూ రావాలి. అలాగే ఫస్ట్ డే రోజు వాడికి ఏం కావాలో అడిగి అది చేసి పెట్టాలి. ఫస్ట్ డే ఒక 1 week పాటు. లంచ్ బాక్స్ కూడా సింపుల్ అండి. లంచ్ బాక్స్ కూడా అందంగా చేయొచ్చు. ఏదో ఒకటి చేసి అట్లా పెట్టేసుకోవడం కాకుండా, సపోజ్ ఇప్పుడు యూజువల్గా పిల్లలు చేసేది ఏంటి, లెమన్ రైస్ చేస్తారు, లేకుంటే చపాతీ రోల్స్ చేస్తారు. చేసి లెమన్ రైస్ చేశారు, బాక్స్లో అట్లా పెట్టేసి దానిపైన ఒక క్యారెట్ ఇట్లా 2 ముక్కలు ఇట్లా పెట్టేసి మధ్యలో బీట్రూట్ చుక్కలు పెట్టి ఒక స్మైలీ లాగా పెట్టారనుకోండి, చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది పిల్లలకి. ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. వాడు టేస్ట్ కంటే కూడా దాన్ని చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అప్పుడు వాళ్ళు హ్యాపీగా తింటారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రేపు మీరు లంచ్ బాక్స్ ఏం పెట్టాలనేది మీకు ఒక డౌట్ ఉంది.
మీరు ఒక రెండు మూడు అనుకున్నారు, అప్పుడు పిల్లలకి ఏం చెప్పాలంటే మీరు ఏదో మీకు నచ్చింది చేసి పెట్టడం కాకుండా నాన్న రేపు లెమన్ రైస్ చేయనా జీరా రైస్ చేయనా అడిగారు అనుకోండి, ఆప్షన్ ఇవ్వాలి పిల్లలకి ఎప్పుడు కూడా. పిల్లలకి 2 ఆప్షన్స్ ఇచ్చామనుకోండి, లెమన్ రైసా జీరా రైసా, లెమన్ రైసా లేకుంటే చపాతీ రోలా అడిగామనుకోండి, వాళ్ళు ఒకటి ఎంచుకుంటారు, వాళ్ళందరూ ఒకటి ఎంచుకుంటారు. ఎంచుకున్నారు కాబట్టి అది వాళ్ళకి ఇష్టమైంది, సో వాళ్ళు హ్యాపీగా దాన్ని తినేస్తారు. ఆ ఆప్షన్ కనుక ఇస్తే 2 ఇప్పుడు మీరు చేయాలనుకుందే చేయండి, లెమన్ రైసా చపాతీనా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు, అది వాళ్ళని అడగండి, సింపుల్, అడిగితే చాలు అయిపోతుంది, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అది ఇప్పుడు వాళ్ళ ఛాయిస్ కదా, వాళ్ళు ఇష్టంగా తింటారు దాన్ని. ఓకే. అండ్ ఇప్పుడు ఓన్లీ పేరెంట్స్ది మాత్రమే అంటే ముఖ్యమైన పాత్ర ఉంది అనుకుంటే మన పొరపాటు అవుతుంది కదా సార్. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన ఆ మొదటి వారం అనుకుందాం అట్లీస్ట్, అప్పుడు టీచర్స్ కూడా, ఉపాధ్యాయులు కూడా వాళ్ళ రోల్ అనేది ఖచ్చితంగా అక్కడ ప్లే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ రోల్ ఎలా ఉంటే బెటర్, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటే బెటర్? సో పిల్లల పైన ఎక్కువ ప్రభావం చూపించేది ఉపాధ్యాయులేనండి. ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లల పైన మా టీచర్ చెప్పింది అంతే అంటారు, వాళ్ళు టీచర్ ఏం చెప్తే అదే నిజం, వాళ్ళకు ఎవరేం చెప్పినా వాళ్ళు ఉండవు. ఓకే, కాబట్టి టీచర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ చైల్డ్స్ లైఫ్. ఈ ఫస్ట్ 1 వీక్, స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ 1 వీక్ అకాడమిక్స్ కాకుండా వీళ్ళంతవరకు ఎంటర్టైన్మెంట్గా ఈ సమ్మర్లో ఏం నేర్చుకున్నావు, ఏం చేసావు, ఇలాగా మాట్లాడుకుంటూ, ఓకే ఏం కథలు నేర్చుకున్నావు, ఏం కథలు చదివావు అని వాళ్ళతో చెప్పిస్తూ ఆ ఇంటరాక్షను, ఆ ర్యాపు, ఆ క్లాస్ ఎన్విరాన్మెంట్కి ట్యూన్ అయ్యేలాగా వాళ్ళని రెడీ చేస్తే, ఒక వారం రోజులు రెడీ చేస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ ఎనఫ్. అంటే ఫస్ట్ డోనే సిలబస్ మొదలుపెట్టి పాఠాలు చేయడం కాకుండా, లేదనుకోండి చక్కగా తెలుగులో లెసన్స్ ఉంటాయి, తెలుగులో స్టోరీస్ ఉంటాయి, తెలుగు సబ్జెక్టులో, వాటిని చక్కగా లెసన్ లాగా కాకుండా స్టోరీ లాగా చెప్పేసుకుంటూ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే చాలు, ఒక 1 వీక్. సో అంటే ఈ ఫస్ట్ వీక్లోనే చూసుకుంటే సరిపోతుంది మనం అనుకుంటాం, కానీ ఓవరాల్గా కూడా ఉపాధ్యాయులది మెయిన్ పాత్ర ఉంటే మంచిదేమో అని నా అభిప్రాయం. ఖచ్చితంగా చాలా మంది పిల్లల జీవితాల్లో మెయిన్ రోల్ పోషించి టీచర్సేనండి. తీర్చిదిద్దేదే వాళ్ళు. మంచి టీచర్ ఉంటే డమ్ స్టూడెంట్ కూడా బ్రైట్ స్టూడెంట్గా మారిపోతాడు. బ్యాడ్ టీచర్ కెన్ మేక్ ఏ బ్రైట్ స్టూడెంట్ అండ్ డమ్ స్టూడెంట్. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, వేసవి సెలవుల తర్వాత పిల్లలు తిరిగి స్కూలు బాట పట్టే సమయంలో వారి మనసుల్లో ఎలాంటి అభద్రతా భావం ఉంటుంది, దాన్ని తల్లిదండ్రులు ఎంత సున్నితంగా హ్యాండిల్ చేయాలో ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు చాలా చక్కగా వివరించారు. పిల్లలపై ఒత్తిడి తీసుకురాకుండా ప్రేమగా, స్నేహపూర్వకంగా వారిని మళ్ళీ స్కూల్ వాతావరణానికి అలవాటు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. విశేష్ గారు చెప్పిన చిట్కాలు తల్లిదండ్రులకి ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ విశేష్ గారు. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.